ఇదిగో కోడలి పిల్ల ఇలారా. వస్తున్నాను అత్తయ్య. అత్తయ్య అనలేవా? అత్తయ్య గిత్తయ్య అని అనకపోతే నత్తయ్య అన్నానా? అబద్ధం అడగత్తయ్య, అసలే పెద్దదానివి. అదిగో ఇప్పుడేమన్నావే? కత్తయ్య అన్నావు. పరమ సాత్వికురాల్ని కత్తయ్య అంటావే నన్ను? అయ్యో నా కర్మ కొద్ది దొరికారు అత్తయ్య మీరు. అదిగో మళ్ళీ ఇప్పుడు కొత్త అదిగో ఇప్పుడు రత్తయ్య అని అన్నావా లేదే? అయ్యో అది సంధి, మీరు తెలుగు సరిగ్గా చదువుకోలేదు అత్తయ్య. అదిగో మళ్ళీ మరొక మాయదారి కూత. రత్తయ్య ఆట వాడేవిడే? నువ్వు సరిగ్గా చదువుకోలేదని నత్తయ్య రత్తయ్య దత్తయ్య అంటూ గత పేర్లతో పిలుస్తావటే నన్ను? సాయంత్రం అబ్బాయి ఇంటికి రాని నీ సంగతి ఏంటో తేలుస్తా ఈరోజు. అబ్బబ్బా అలా ఉడికిపోయి బీపీ తెచ్చుకోకండి అత్తయ్య. అవన్నీ ఉకార సంధి వలన ఏర్పడిన పదాలు అత్తయ్య. ఓరి నాయను, ఇగో మళ్ళీ నన్ను లత్తయ్య అంటుంది. అయ్యో అది తెలుగు అత్తయ్య. ఓరి నాయను, అది నాకు రాదు అని చెప్పేసి మళ్ళీ నన్ను గత్తయ్య అంటుంది. నానా నానా ఏంటమ్మా? ఏంటి తల్లి, ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు, నాకు ఒక బస్తా బియ్యం ఒక బస్తా మినపప్పు పంపిస్తావా? ఎందుకమ్మా? ఎందుకు తల్లి? మీరిద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, నెలకు 1,00,000 రూపాయలకు పైగా వస్తాయి. బియ్యం పప్పులు ఎందుకు తల్లి? జీతం రావట్లేదా లేక అక్కడ దొరకట్లేదా? అదేం లేదు నాన్న, మాకు ఈ మధ్య దోశలు ఇడ్లీలు ఇంట్లోనే చేసుకుని తినాలనిపిస్తుంది. ఓహో కంట్రోల్ బియ్యం పంపమంటున్నావా? అది కాదు నాన్న, ఇందాక యూట్యూబ్లో ఇడ్లీలు దోశలు ఎలా వేయాలో చూసాం. దానిలో నానబెట్టిన బియ్యం నానబెట్టిన పప్పులు అని ఉంది నాన్న. బెండకాయ ముఖం దా, నానబెట్టిన బియ్యం నానబెట్టిన పప్పులు అంటే ఎవరు నాన్న కనుక్కున్నావంటే? ఇదిగో పిన్ని గారు, మీ కొత్త కోడలు ఎలా ఉంది? ఓ బ్రహ్మాండంగా ఉంది. బాగా కష్టపడి పనిచేసే పిల్ల. రాత్రి పగలు పనిలోనే ఉంటుందనుకో. క్యాండీ క్రష్ 450 లెవెల్స్కి చేరుకుంది. వాట్సాప్లో 25 గ్రూపులు నడుపుతుంది. ఫేస్బుక్లో 5,000 మంది ఫ్రెండ్స్, 2,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఓ 20 గ్రూపులకి అడ్మిన్ కూడాను.